అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 17th వీడియో. ఇందులో పూర్తిగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ శాలరీ పర్సన్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో సో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడుగుతారు. మనం ఇక్కడ ఉన్న ఏ కంపెనీలో అప్లై చేసినా సరే మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారండి. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. సో మీకు ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో త్వరగా ఇష్యూ అవ్వాలి, ఆ పాలసీ ఇష్యూ అవ్వాలి అనుకుంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇష్యూ అవ్వడానికి. సో చెప్తాను చూడండి. డిఫాల్ట్గా మనల్ని ఇవి అడుగుతారండి, మ్యాక్సిమం ఇవే అడుగుతారు. సో శాలరీ పర్సన్స్ అనమాట, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇవి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డు. మీకు ఐడియా ఉంటుంది, మన దగ్గర ఏదైతే ఉంటుందో ఇండియాలో ఆధార్ కార్డు ఇది అడుగుతారు. ఈ ప్లేస్లో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే పాస్పోర్ట్ అడుగుతారండి, పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఉన్నా కూడా మనకి అడ్రస్ ప్రూఫ్ కింద కూడా అది కూడా తీసుకుంటారు. మ్యాక్సిమం మ్యాండేటరీగా ఈ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డే మనం మ్యాక్సిమం ఇచ్చేస్తాం 99.99% మన ఇండియాలో. దాని తర్వాత పాన్ కార్డు. సో మీకు తెలుసు పాన్ కార్డు. దాని తర్వాత 3 months పే స్లిప్స్. ఈ 3 months పే స్లిప్లో ఖచ్చితంగా మనకి ఏదో జాబ్ చేస్తున్నారు ఆ పర్సన్ లాస్ట్ 3 months ఆ పే స్లిప్ జనరేట్ అయినా లేదనేది కంపెనీ వాళ్ళు చెక్ చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. దాని తర్వాత మనకి 6 months బ్యాంక్ స్టేట్మెంట్. ఈ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు చెక్ చేస్తారు అనేది అంటే లాస్ట్ 6 monthsగా శాలరీ అనేది క్రియేట్ అవుతుందా లేదా ఆ పర్సన్కి, ఏ అకౌంట్ అయినా అవచ్చు, నో ప్రాబ్లం. బట్ 6 months మాత్రం చెక్ చేస్తారండి. ఇది మాత్రం ఈ రెండిట్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాండేటరీగా అడుగుతారు. దాని తర్వాత కంపెనీ ఐడి కార్డు. కొన్ని కేసుల్లో మనకి ఓన్లీ కంపెనీ ఐడి కార్డు తీసుకొని కూడా ఈ లైక్ పే స్లిప్స్ కానీ ఈ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ తీసుకోకుండానే పాలసీ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ ప్రొఫైల్ చాలా బాగుండి తర్వాత మనకి గ్రేడ్ స్కోర్ చాలా మంచిగా ఉండి అప్పుడు ఏదైనా ఐడియాలు అట్లా కూడా ఆ శాలరీ పర్సన్ కొంతమంది చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా కంపెనీ ఐడి కార్డు తీసేసుకొని ఇచ్చేస్తారు. దాని తర్వాత మనకి ఇంక్రిమెంట్ లెటర్. మీకు రీసెంట్గా ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చిందా, ఇంక్రిమెంట్ లెటర్ అడుగుతారు. దాని తర్వాత బోనస్ ఏమైనా వచ్చిందా, బోనస్ లెటర్ అడుగుతారు. హైక్ అవ్వచ్చు, ఏదైనా మీకు శాలరీ మనకు కంపెనీ చేంజ్ అయినప్పుడు హైక్ వస్తూ ఉంటుంది. లేదంటే మనకి పూర్తిగా కూడా మారుతూ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఇక్కడ మనకి హైక్ లెటర్ అడుగుతారు, సిడిసి లెటర్ అడుగుతారు మనకి. తర్వాత మనకి ఏదైనా ఆఫర్ లెటర్. కొన్ని కేసులు ఏమవుతుంది, సో మనకు రీసెంట్గా జాయిన్ అవుతాం, మన దగ్గర ఆఫర్ లెటర్ మాత్రమే ఉంటుంది, 1 month పే స్లిప్ మాత్రమే ఉంటుంది. సో 1 month పే స్లిప్ ఉంది, దాని తర్వాత మన దగ్గర ఆఫర్ లెటర్ ఉంది. సో అప్పుడు ఎలాగంటే అప్పుడు కూడా మనకి పూర్తిగా కూడా ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మన పర్సన్ ఉన్నారండి, ఒక హిందీ పర్సన్, ఆ పర్సన్ నేను ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పర్సన్ దగ్గర 1 month పే స్లిప్ ఉంది, ఆఫర్ లెటర్ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఆ పర్సన్. సో ఇంకా ఆ పర్సన్కి యాక్సెస్ మ్యాక్స్ కంపెనీలో ఒక 2 CR వరకు ఎలిజిబుల్ ఉంది. ఇష్యూ కూడా అయిపోయింది పాలసీ. యంగ్ పర్సన్, హెల్త్ పరంగా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు, ఇష్యూ అయింది. అంటే కొన్ని కేసుల్లో మనకి ఏం చేస్తారంటే మన దగ్గర ఒక 1 month మ్యాండేటరీగా అయితే 1 month పే స్లిప్ అని మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా అడుగుతారు 1 month పే స్లిప్. దాని తర్వాత మనకి ఇంకా ఎలిజిబుల్ కండిషన్స్ అవన్నీ కూడా లోపల ఉంటాయి. మనకు పే స్లిప్స్లో ఎంత ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా మనకి ఈ 6 months బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా మనకి ఏదైనా అప్ అండ్ డౌన్ పడింది అనుకోండి అమౌంట్, ఒక మంత్ 50K పడి ఒక మంత్ 30K పడింది అనుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు తగ్గిందండి ఆ మంత్లో శాలరీ మీకు అని అడుగుతారు. దానికి మళ్ళీ డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. సో ఈ విధంగా అయితే మ్యాండేటరీగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతారు. సో ఇంకా మీకు ఏదైతే పాలసీ అప్లై చేస్తారో, సో పాలసీ అప్లై చేసే ముందే, మీరు ఏదైతే పాలసీ అప్లై చేసే ముందే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 1 month ప్రీమియం మీరు పే చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మెడికల్స్ మీరు స్పీడ్గా పెట్టుకుంటే చాలా త్వరగా ఇష్యూ అయిపోతుంది పాలసీ. లేదంటే మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలి, 3 months పే స్లిప్ డౌన్లోడ్ చేయాలి, టైం పడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు డిలే అవుతూ ఉంటుంది ఇష్యూరెన్స్ ప్రాసెస్లో. సో ఏదైనా సరే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఈ శాలరీ పర్సన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనకి బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో ఐడియాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను అవి మీకు చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అవైలబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.